నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. నస్కల్ రోడ్ నిర్మాణ పనులు సదర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఆగిపోయాయని నిజాంపేట మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన నిజాంపేట మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నస్కల్ రోడ్డు విషయంలో గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష చేయడం దానిపై ఆలోచించాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నసిరుద్దీన్, వై వెంకటేశం, లింగం గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మీరు చేస్తూ ఉన్నారు, మీరు చేసే దాంట్లో తప్పేం లేదు. కానీ దయచేసి మీరందరూ ఒక్కసారి మీరు విజ్ఞతతో ఆలోచించాలి. ఇది ఎప్పుడు మంజూరైంది, టెండర్ ఎప్పుడైంది, ఎప్పుడు దీని పని మొదలుపెట్టిరు, ఎందుకు ఆపేసిరు. మేము వచ్చిన తర్వాతనే ఎంతో కొంత కంకర కూడా వేయించడం జరిగింది. దయచేసి ఈరోజు కూడా మేము కాంట్రాక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అతి త్వరలోనే నువ్వు పని మొదలుపెట్టు. మా నాయకుడైనటువంటి మైనంపల్లి రోహిత్ శాసనసభ్యుల ద్వారా నీకు బిల్లు ఇప్పించే బాధ్యత ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంకొకటి ఏంటి అంటే, కాంట్రాక్టర్ గారు నిర్లక్ష్యం వదిలి దయచేసి కాంగ్రెస్ పార్టీని, మా శాసనసభ్యుని బదనాం చేయకుండా నువ్వు ఈరోజు పని మొదలు పెట్టండి, ఈరోజు కాకపోతే రేపు పని మొదలు పెట్టండి. మీరు పని మొదలుపెట్టిన అతి త్వరలోనే మేము చెప్తా ఉన్నాం, ఈ సమావేశం ద్వారా సభాముఖంగా పాత్రికేయుల ద్వారా మేము తెలుపుతా ఉన్నాం, అతి త్వరలోనే మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి ద్వారా నీకు ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక్కటి ఏంటంటే, మాకు కూడా తెలుసు, మేము నస్కల్ పోవాలన్నా, రాంపూర్ పోవాలన్నా, నందవకులు పోవాలన్నా, ఇటు నగరం పోవాలన్నా, ఈ ప్రాంతం వెళ్ళాలంటే ఇబ్బందికరంగా జరుగుతుంది. అది ఇప్పటి సమస్య కాదు. అది దయచేసి అక్కడ ఉన్నటువంటి రిలే చేసే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఒక్కసారి విజ్ఞప్తితో ఆలోచన చేయండి. అది జరుగుతున్నట్టు విషయం ఇప్పటి సమస్య కాదు. అది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విషయం. అది మీరు కూడా మా దగ్గర రండి. మేము మా నాయకుడైనటువంటి హనుమంతరావు గారి దగ్గరికి కానీ, మా శాసనసభ్యుడైనటువంటి రోహిత్ రావు గారి దగ్గరికి కానీ తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కారం అయ్యే విధంగా ఆలోచన చేద్దాం. ప్రజలకు కావలసినటువంటి సదుపాయాలు రోజున నాతోటున్న ముఖ్య కార్యకర్తలకు, పాత్రికేయులందరికీ మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నస్కల్ గ్రామానికి చెందినటువంటి కొందరు మిత్రులు రోడ్డు కొరకు రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. దయచేసి మేము కూడా వాటి ఇబ్బంది ఉందనే విషయం మా అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే, 10-15 సంవత్సరాల నుంచి ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పి అక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ గతంలో మంజూరై, టెండర్ అయి, దాన్ని పని మొదలుపెట్టి కొనసాగిస్తూ మధ్యాంతరంగా ఆపేసినటువంటి కిషన్ రావు అనే కాంట్రాక్టరు, అతడు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండో వ్యక్తిగా వెళ్తున్నటువంటి కేటీఆర్కు దగ్గర బంధువైనటువంటి వ్యక్తి కాంట్రాక్టర్ గారు. ఆ కాంట్రాక్టర్ గారు అప్పుడు ఎక్కడెక్కడో పనులన్నీ మొదలుపెట్టి దీన్ని నిర్లక్ష్యంగా కొంతవరకు పనిచేసి వదిలిపెట్టడం జరిగింది. దాన్ని గతంలో కూడా మేము తప్పకుండా దానిపై చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, ఆ ప్రాంతంలో ఏ పార్టీలకు సంబంధం లేదు. ఏదైతే అభివృద్ధి పథంలో పోతున్నటువంటి ఈ నియోజకవర్గంలో మనది మారుమూల ప్రాంతం, ఈశాన్యంలో ఉన్నటువంటి నిజాంపేట మండలం, ఈ ప్రాంతంపై శాసనసభ్యులు ప్రత్యేకమైన దృష్టి పెట్టిండు. తప్పకుండా ఈ ప్రాంతంలో అతి త్వరలోనే అట్టి రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేయించినందుకు హామీ కూడా మేము తీసుకున్నాం శాసనసభ్యుల ద్వారా. తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తో కూడా మా ఎమ్మెల్యే గారు సమావేశమై అతి త్వరలోనే దాన్ని మొదలు పెట్టాలని చెప్పి వారికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా మేము కోరుతా ఉన్నాం ఏంటంటే, గత 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఏవైతే రోడ్లు ఉన్నాయో వాటిపైన పనిచేసి పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది ఆ కాంట్రాక్టర్లకు. వాటికి వచ్చే బిల్సు దేని కొరకు మరి ఆపేసిరో మాకైతే తెలియదు. మరి ఏ ఉద్దేశంతో ఆపించిరో మాకు తెలియదు. గతంలో చేసిన బిల్స్ కాదు. గతంలో మొన్న మధ్యలోనే మా నాయకుడైనటువంటి హనుమంతరావు గారు కూడా ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి, నువ్వు మిషన్స్ రోడ్ కాడ దించు, నీకు ₹1 కోటి బిల్లు నేను ఇప్పిస్తా అని చెప్పి మా కార్యకర్తల సమక్షంలోనే ఆ కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది.
కానీ ఆ కాంట్రాక్టర్ నేటి వరకు కూడా మిషన్స్ కాదు కదా ఒక నయా పైసా పని కూడా మొదలు పెట్టలేదు. దయచేసి ఈరోజు మేము పత్రికాముఖంగా అందరికీ ఈ 4 గ్రామాల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి కొత్త వర్క్ చేయాలంటే సుమారు కొత్త వాళ్ళకి అప్పచెప్పాలంటే సుమారు 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఆ కాంట్రాక్టర్కే మేము నయానో భయానో పని మొదలు పెట్టించాలనే ఉద్దేశంతో గత 3-4 నెలల నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ గారితో ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడించడం కూడా జరిగింది. ఆ మాటల సందర్భంలో ఆ కాంట్రాక్టర్ గారు గతంలో ఎక్కడెక్కడ చేసిన బిల్స్, టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన బిల్స్ మాకు ఇప్పియండి అని కోరితే గతంలో చేసిన బిల్స్తో మాకు సంబంధం లేదు, ఇప్పుడు మీరు ఏవైతే మా నియోజకవర్గంలో చేస్తున్నటువంటి వర్క్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినవి మేము బాధ్యత వహిస్తాము, ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ గారు కూడా అతి త్వరలోనే దీన్ని మొదలు పెడతా అని చెప్పి మాట ఇచ్చి నేటి వరకు కూడా మొదలు పెట్టకుండా ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. కేవలం అది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ కాంట్రాక్టర్ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ దీన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. అదే కాకుండా మొన్న మధ్యలోనే